ఒకసారి క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకున్న తర్వాత హైకోర్టులో హానరబుల్ హైకోర్ట్ క్వాష్ పిటిషన్లో A1 అంటే భర్త, A2 నుంచి మిగతా ఎంతమంది అయినా భర్త తరఫు రిలేటివ్స్ని ఆ ఎఫ్ఐఆర్లో జాయిన్ చేసినప్పటికీ, ఛార్జ్షీట్లో జాయిన్ చేసినప్పటికీ మిగతా వాళ్ళ మీద హైకోర్టు వారు ఈ కేసుతో, ఈ హరాస్మెంట్తో, వైఫ్కి సంబంధించిన హరాస్మెంట్తో సంబంధం లేదు అని భావించినప్పుడు వాళ్ళ పేర్లు పూర్తిగా క్వాష్ ద్వారా ఎఫ్ఐఆర్లోంచి, ఛార్జ్షీట్లోంచి కంప్లీట్గా తీసేయడం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో A1తో పాటు మిగతా అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిస్పెన్స్ విత్ పిటిషన్. డిస్పెన్స్ విత్ అంటే ప్రతిసారి లోయర్ కోర్టులో సీసీ అయిన తర్వాత, ఒక క్యాలెండర్ కేసు అయిన తర్వాత ప్రతిసారి హాజరు కాకుండా ఎప్పుడైతే మెజిస్ట్రేట్ గారు ఆర్డర్ చేస్తారో అటువంటి సందర్భాల్లో లోయర్ కోర్టులో హాజరై వాళ్ళ ప్రెజెన్స్ని పెట్టుకోవాలి అని డిస్పెన్స్ ద్వారా మనకు ఆర్డర్స్ తెచ్చుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో us.